హాయ్ అండి, ఇది వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అంటే కట్ వర్క్. ఏం కట్ వర్క్ చెప్పి పెడతానో చూసేసేయండి. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. ఇది ఆల్రెడీ ఐరన్ చేసిందే కాబట్టి నీట్గా ఇలా 4 మడతలు వేసేసుకొని చూడండి, 4 ఫోల్డింగ్స్ వేసేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని మనకి హ్యాండ్స్ వచ్చేసి పొడుగు ఎంతో దానికంటే ముందు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని 1/2 ఇంచ్కి మార్కింగ్ కొట్టేసుకోండి. ఇంకా పొడవు వచ్చేసి నేను 10 ఇంచులు తీసుకుంటున్నా. 10 ఇంచులు అంటే మళ్ళీ కట్ వర్క్ ఉంటుంది కాబట్టి 1/2 ఇంచు ఎగస్ట్రా తీసుకుంటున్నా. 10.5 కాడికి ఒక మార్కింగ్ అయితే కొట్టేసేయండి. కొట్టేసి మనకి కింద ఖర్చు పెట్టినాం కాబట్టి పైన అవసరం లేదు. ఇప్పుడు మనకి 3/4 హ్యాండ్స్ 2 ఇంచుల కాడికి. నార్మల్గా ఎవరికైనా 1 ఇంచ్ కాడికి మార్కింగు షోల్డర్ కాడికి, కానీ ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్. చూడండి, 3.5 పెట్టుకోవాలి నార్మల్గా, కానీ ఇక్కడ మనకి సైడ్లో ఖర్చు వస్తుంది కాబట్టి 3 ఇంచ్ కాడికి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇంకా పైనకు వచ్చేసి 3 ఇంచులు, కొంచెం 3/4 హ్యాండ్స్ అంటే జర పెద్దగా రావాలి కాబట్టి 3 ఇంచెస్ ఇలా రౌండ్గా ఇలా వేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని చూడండి, ఇలాగా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇంత కుచ్చులు వస్తాయి. ఇంకా తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ చేసుకోండి కుచ్చులు. ఇప్పుడు 2 ఇంచెస్ కాడికంటే ఇంకా ఎక్కువ కట్ చేసుకున్నాం కదా, తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు తక్కువ కూడా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఇది వచ్చేసి మనకి సైడ్లోకి వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే మనం బ్లౌజ్ పొడవుకు బట్టి తీసుకోవాలి. చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి కింద 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకుందాం. ముందు చూడండి, 1/2 ఇంచుకి అంతా వదిలేసుకున్నాను కదా. ఈ పొడవు వచ్చేసి ఎంత ఉందో అంత ఇక్కడికి పట్టుకోవాలి. ఇక్కడికి మనకి స్ట్రైట్గా అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఇంకా పైనకి కూడా 1/2 ఇంచు ఖర్చుకి. మనకి షోల్డర్ వచ్చేసి ఇలాది 5 ఇంచెస్ ఉంది. కట్ వర్క్ కాబట్టి నేను 5.5 కాడికి తీసుకుంటున్నాను. చూడండి, 5 ఇంచులే ఉంది కానీ 5.5 తీసుకుంటున్నా. ఇట్లా 5.5 కాడికి నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఒకసారి చూసుకోండి ఇక్కడ కూడా 5.5 ఉందా ఇలా అనేది కరెక్ట్గా చూసుకొని ఇలాగా 5.5 కాడికి ఇలా మార్కింగ్ కొట్టేసేయండి. ఇలా వచ్చేసి 12 ఇంచులు. చూడండి, 12 ఇంచుల కాడికి మార్కింగ్ కొడుతున్నా. ఇంకా ఇది వచ్చేసి 8 ఇంచులు, ఇక్కడ నుండి 8 ఇంచులు ఇక్కడికి. అయితే మనకి ఇంచు ఇక్కడ మధ్యలో ఖర్చుకు పోతుంది, 2 ఇంచులు మనకి షోల్డర్ ఖర్చులో ఖర్చుకు వచ్చేస్తుంది. ఇంకా 2.5 గల్ల. పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ ఇంచు పోతుంది అన్నా కదా, ఇది ఈ ఇంచు అనేది ఇక్కడికి అనమాట మధ్యలో. ఇప్పుడు మనకి 1 ఇంచు ఇక్కడ ఖర్చుకు తీసుకోండి. చూడండి, 1 ఇంచు ఖర్చుకు తీసుకొని నీట్గా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసేసేయండి. ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఇట్లా నీట్గా అయితే ఇట్లా వేసేసుకోండి. చూడండి, నీట్గా మనకి ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఇలా రావాలి. మార్కింగు చూడండి, ఇలా వేసిన తర్వాత గల్లు వచ్చేసి మనకి నార్మల్గా 5.5 ఉంటుంది. ఈ 5.5 కాడికి ఇలా వేసేసుకోండి. ఇంకా కింద వచ్చేసి 3.5 ఇక్కడికి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోండి. ఇలాగా
ఇప్పుడు ఇక్కడికి నీట్గా ఇలా గీసేసి ఇలా వేసేసుకోండి. చూడండి, నేను నార్మల్గా నేను ఎలా గీస్తానంటే ఇలా కొంచెం డౌన్ చేసి గీస్తాను. 3 ఇంచులు 4 ఇంచులు మీకు అంజాదకి వేస్తున్నా 2.5. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. మనకి కట్ వర్క్ కాబట్టి గల్ల కట్ చేయొద్దు. గల్ల కట్ చేయకుండా నీట్గా ఇక్కడ వేసుకొని చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్మ్ డౌన్ సైజు కాడ నీట్గా ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. అప్పుడే బుగ్గ రాకుండా ఉంటుంది. చూడండి, అలాగే ఇక్కడ కొంచెం డౌన్ కట్ చేసుకోవాలి. చెప్తాను కదా ప్రతిసారి కొంచెం డౌన్ కట్ ఉండాలి అని. ఓకేనా? ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. చూడండి, క్రాస్ పట్టీ వచ్చేసి మనకి ఇటువైపు వచ్చేసి 3 ఇంచులన్నర, ఇంకా పొడవు వచ్చేసి నేను 11 ఇంచుల కాడికి తీసుకుంటున్నా. చూడండి, ఇలాగా ఇలా నేను నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు మనకి కరెక్ట్గా క్రాస్ పట్టి సరిపోతుంది. మనకి మధ్యలో ప్లేట్ వస్తుంది కదా, ఇక్కడ ప్లేట్ వచ్చినప్పుడు దీనికి సరిపోతుంది. హ్యాండ్స్ కటింగ్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.